ఆకుల గుడిసెకు అద్దాల మేడకు పొంతనుంటదా? ఎడ్ల బండికి ఏసీ కారుకు పోలికుంటదా? కళ్ళు మండువకు కార్పొరేట్ లిక్కర్ మాటలకు లింక్ ఉంటదా? సాఫ్ట్వేర్ జాబులకు సడక్ మీద కూలీలకు సంబంధం ఉంటదా? అస్సలే పొంతనుండది పొత్తుండది కదా. కానీ హై క్లాసుకు ఊర మాసుకు పొత్తు కలిపినట్టు చేస్తున్నాడు గిక్కడో అన్న. ఎంత గమ్మత్తున్నదో చూడుండ్రి ఆ అన్న వ్యవహారము. లోకం రోజుకో వింత పూటకో విడ్డూరాలతోని పబ్లిక్ ను పరిశాన్ల ముంచి పక్కున నవ్వేటట్టు చేస్తుంది. చూస్తున్నారు కదా, లక్షలు ఇలువ చేసే బొలోరో కారుకు ఎద్దులు ఆవులను గట్టి ఎట్లా తీసుకుపోతున్నాడు. ఓ నీ అమ్మ బడవా, ఇదేందయ్యా ఇది ఇది నేనేడ చూడలే. అమ్మో ఇదెక్కడ ఇచ్చంత్రం అని ఆర్ఆర్ల తర్వాత ఆర్ఆర్లు మీమ్ల మీద మీమ్లు వేసుకునే తట్టున్నది కదా. మొన్నటికి మొన్న కారు ముంగట ఎడ్లను గట్టి లగాయించిన ముచ్చట చూసినాం గాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కార్ల కూర్చొని ఓ పశువు పగ్గాలు పట్టుకొని ఇంకో 3 ఆవులను మహీంద్రా బొలేరో కారు వెనుక కట్టేసి గుంజుకొని పోతున్నాడు. ఇది చూసిన జనాలు నీ ఘనకార్యం ఆ బొలేరో కంపెనీ ఓనర్ కు పంపుతా అన్నట్టు పరాశకం ఆడుతున్నాడు. మరి ఎప్పటికి ఇట్లనే పశువులను కారు గట్టి తీసుకుపోతున్నాడో లేక ఈ ఒక్కసారేనో తెలియదు గాని ఈ వీడియోను చూసిన జనాలు మాత్రం నోరెల్లబెడుతుర్రు. నువ్వెక్కడ ఊరమాసగాని ఉన్నవే అన్న, బొలేరో కారు వెనక ఎవరన్నా సామాన్లు వేసుకుంటారు సంచులు వేసుకుంటారు గాని నువ్వు ఏకంగా ఎద్దులని కట్టినవంటే నీ కార్ అంటే లెక్కలేదా లేకుంటే పశువులను పానంగా చూసుకుంటావా అని కామెంట్లు పెట్టి అడుగుతుర్రు. మరి ఈ వీడియోను చూస్తే బొలేరో కార్ల ఓనర్ ఆనంద్ మహీంద్రా సార్ ఏమని కామెంట్లు పెడతాడో ఏమో. దేశంలో ఏ కొత్త టాలెంట్ కనిపెట్టినా సోషల్ మీడియాలో సొక్క మెచ్చుకుంటా కామెంట్లు రాసే ఆనంద్ సారు తన సొంత కంపెనీ కార్ను గిట్లా వాడుతున్నారని తెలిసి ఏమంటాడో. ఐడియా మంచిగున్నది, మా కార్లను ఇట్లా కూడా వాడొచ్చు అని పబ్లిసిటీ చేసుకుంటాడో చూడాలి. సరే ఎవరేమంటారు ఎట్లా అంటారు అనేది పక్కన పెడితే జరగా బొలేరో కార్ను స్పీడ్ గా నడపకుండా ఈ జీవాలను పైలంగా తీసుకుపోవే అని అంటుర్రు. పశువులంటే మాకు పానం అనేటోళ్ళు.